దర్శనాలకు పోతున్నాము అందరం, మా టీం మొత్తం. నిన్ననేమో సాక్షి గణపతి పోయొచ్చినాం కదా, ఇవాళేమో మల్లమ్మ కన్నీరు టెంపుల్ పోతాను. మా వీడియో చూసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సరళ శ్రీరామోజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి సేవకు వచ్చినాము, అన్ని గుళ్ళన్నీ తిరుగుతాం, సేవ చేస్తాం. మల్లమ్మ కన్నీరేనా ఇది? జంతు బలుడు నిషేధం. మల్లమ్మ కన్నీరు టెంపుల్ ఇది. దర్శనానికి వచ్చినాం. అందరం దర్శనానికి పోతున్నాం. నిజంగా టైగర్ లెక్కనే ఉన్నది. టైగర్ చూడండి ఎంత వస్తున్నది. ఆడ ఫొటోస్ దించుతారట, ఆడ కూర్చుంటే ఫోటో దిగుతారు. అంకుల్ ఎక్కడికి వచ్చినాం? కరీంనగర్ నుంచి మల్లమ్మ కన్నీరు గుడికి వచ్చినాము. అందరం మంచిగా దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. మల్లమ్మ కన్నీరు స్టోరీ ఉంటుంది కదా, అది కొంచెం చెప్పండి. శ్రీశైలం మల్లమ్మ భక్తురాలు, శ్రీశైలం మల్లికార్జున భక్తురాలు. ఆ భక్తురాలు తపస్సు చేసి ఆమె కన్నీటి దారతోని, ఆమె ఆనంద బాష్పాలతోని ఎప్పటికీ ప్రవాహం చిన్నగా ప్రవహిస్తున్నది. అందరినీ వీడియో తీసి పెట్టేసి నువ్వు కూడా ఇంకా మల్లమ్మ కన్నీరు టెంపుల్లో బయట లోపలికి సింహద్వారం దగ్గర మేము కూర్చున్నాం. దర్శనం అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతాను. మల్లమ్మ భక్తురాలు కదా, ఇక్కడనే స్వామివారు ప్రత్యక్షమైన చోటు ఇది. మల్లమ్మదేవి ఆమెనే, ఏదో అడ్డొస్తుంది కదా, ఆమెనే మల్లమ్మదేవి. అక్కడ వ్యవసాయం చేసిండట, ఇక్కడ వ్యవసాయం చేస్తుండేనట మల్లమ్మ భర్త ఆమె. ఇవంతా ఏంటిదో ఇక్కడ అంతా నీటి, ఆ లోపలికి వెళ్ళి వచ్చే నీళ్ళన్నీ ఇవన్నీ బయట పారుతూనే ఉన్నాయి. మల్లమ్మ అమ్మవారి కన్నీటి దార ఏదైతుందో లోపల నుంచి ఇవన్నీ బయటకు పారుతాయి. అక్కడి నుంచి వస్తాయి, అక్కడి నుంచి దారలాగా కనబడతాను చూడండి. అవన్నీ గర్భగుళ్ళ నుంచి బయటికి వస్తాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర నాగశిలలు, రావి చెట్టు దగ్గర ఎవరు మొక్కుకుంటే వాళ్ళు ప్రతిష్టాపన చేసుకుంటారు. ఈ నాగశిలలు పూజలు చేసుకుంటారు, ముడుపులు కడతారు. ఇక్కడ ఏం స్వామి? ఇక్కడ ఒక్క చిన్నది యూట్యూబ్లో పెట్టుకోవడం అట్లనే మరి. ప్రచారం అంటే అట్లనే మరి. ఇష్టం కత్తి ఉంది కదా, వీరభద్రస్వామి కావచ్చు. వీరభద్రస్వామి చేతుల కత్తి ఉంది కదా, వీరభద్రస్వామి. మీ వీరభద్రస్వామి దండం పెట్టుకో. వాళ్ళ వీరభద్రస్వామి అట, మా సద్దక్క దండం పెట్టుకుంటాను. నెయ్యి ఆఫ్ చేయనా? ఏంటిది? ఇవే పెట్టమంటా. ఏమో రోకల్ పండ ఏదో మొక్కుకుంటే ఏదో పెడతాను. సేమ్ అక్కడ లోపల స్వామివారి జ్యోతిర్లింగం ఎట్లున్నదో
అట్లనే ఉన్నది ఇగో చిన్నగా. ఇగో ఇక్కడ మల్లమ్మ గుడి దగ్గర. ఏంటిదమ్మా ఇది ఇట్లా రోలు? మనం కోరుకున్న కోరికలు తీరాలంటే అది తీసుకుంటుందట కోరుకొని దంచి నిలబెట్టాలి. 3 సార్లు దంచాలా? దంచడం కదండి, తలుచుకొని దంచాలి 3 సార్లు. 3 సార్లు దంచాలి. వంకర పెడతాను, స్ట్రైట్గా పెట్టు. తనది కొంచెం వేసినాక నేను వచ్చేవరకే నేను అయిపోయింది, ఇంకా పనిలే. ఇది మా శివభక్తురాలు మల్లమ్మ దంచిన రోలు రోకలి. ఆమెను అత్తగారు దంచమని పనులు చెప్పేది. ఆమె కష్టాన్ని చూడలేక శివుడు ప్రత్యక్షమై శివపార్వతులే అన్ని చేసి పెట్టినారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. హర హర మహాదేవ్. ఓ శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ పార్వతీదేవి. ఇక్కడ మల్లమ్మ తల్లి విసిరు అవుతాట. మా వాళ్ళు విసురుతారు. అత్తగారు తెల్లవారేసరికి ఆ ధాన్యం అంతా ఇసురాలే అని చెప్పి అన్నీ పోసి పెడితే శివుడు వచ్చి ఆమెను నువ్వు దేవాలయానికి వెళ్ళు అని చెప్పి తెల్లవారేసరికి అవన్నీ ధాన్యం అంతా తెల్లవారేసరికి విసిరి ఉన్నాయట. అది అప్పటి నుంచి ఆనవాయితీగా అది అట్లనే వస్తుంది అన్నట్టు. వచ్చింది. శ్రీశైలంలో సేవకు వచ్చినాం కదా, ఇవాళ 4వ రోజు మల్లమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చినాము. అమ్మవారు ఇక్కడ శివునికి పరమ భక్తురాలట. తపస్సు చేస్తే స్వామివారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ పాదం మోపితే ఆ ప్రత్యక్షమైన సంతోషం
ఆపలేక ఆమెకు బాగా కన్నీరు వచ్చిందట. ఆ కన్నీరే ఇక్కడ జలధారలాగా ఎప్పటికీ 365 రోజులు అమ్మవారి పక్కనే శివుని పాదం ఉన్నది. అక్కడనే ఎప్పటికీ పారుతూనే ఉన్నాయి. ఎంత తేటగా అంటే ఇక కొబ్బరి నీళ్ళగా అంటే అంత మంచిగా ఉన్నాయి నీళ్ళు. అవే నీళ్ళని మనకు తీర్థప్రసాదంగా ఇక్కడ ఇస్తారు. ఇక వెనకాల ఉన్నది ఇదే మల్లమ్మ దేవి టెంపుల్. లోపలికి మొబైల్స్ తీసుకుపోనియరు. ఇక్కడ వాళ్ళు చెప్పిన స్థల పురాణం అయితే మాకు తెలిసినంత వరకు ఇది. సరే, మాకు తెలిసింది ఇదే. ఇంకేమన్నా తప్పులుంటే మాత్రం క్షమించాలి. మీకు తెలిసిన కథ స్టోరీ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. బాయ్ బాయ్. మంచిగా చెప్పింది. వీరి పేరేంటిది? భారతి. ఇక్కడ మా కొత్త ఫ్రెండ్ అన్నట్టు శ్రీశైలంలో. ఇవాళ మేము అందరం కలిసి ఇవన్నీ టెంపుల్ అన్ని దర్శనం చేసుకుంటాను. మల్లమ్మ అమ్మవారు వారి భర్త ఇక్కడ వ్యవసాయం చేసిన ప్రదేశం అట ఇది. దానికి గుర్తుగా ఇక్కడ వాళ్ళ విగ్రహాలును నాగలి, ఎద్దుల బండి అవన్నీ ఇక్కడ. ఇది పార్కు, మల్లమ్మ పార్క్ ఇది. ఎద్దులు చూడండి, మస్తు రియల్ ఎద్దుల లాగా ఉన్నాయి కదా. గ్రిల్స్ ఉన్నాయి ఆ చుట్టూ, అందుకని సరిగా కనబడతలేవు. కొంచెం చూడాలి, గమనించి చూడండి. అక్కడ మల్లమ్మ అమ్మవారి భర్త వారు, మల్లమ్మ అమ్మవారు. ఓహో, అది ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో గోశాల మొత్తం మీకు చూపిస్తా. గోశాల వీడియో ఇంకో వీడియోలో షేర్ చేస్తా మీకు. థ్యాంక్ యూ. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.